ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని కావాలని, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే వర్గీకరణ జరగదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే మాదిగ జాతి అస్తిత్వం ప్రశ్నార్థకమవుతుందన్నారు. నరసరావుపేటలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి చదలవాడ అరవిందబాబు, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూటమికే ఓటు వేయాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక మాదిగల సంక్షేమమే కాదు, టోటల్ దళిత వర్గాల సంక్షేమం మొత్తం మూలగబడ్డది. దానికి కారణం ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను దారి మళ్లించి ఎస్సీ ఎస్టీల ఆర్థిక అభివృద్ధి కోసం, విద్యా ఉపాధి కోసం ఖర్చు పెట్టాల్సిన ప్రత్యేక నిధులను వారి ఖర్చు పెట్టకుండా పక్కదారి పట్టించడం ద్వారానే దళితుల సంక్షేమం పూర్తిగా గాలి కొదిలేసినట్టు కావడమే కాకుండా దళితుల పొట్టగొట్టినట్టు అయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అందువల్ల ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు 100% సక్రమంగా అమలు జరిగినప్పుడే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది. కనుక మరి 100% కాదు, 50% కూడా ఎస్సీ ఎస్టీ నిధులను దళిత వర్గాల కోసం ఖర్చు పెట్టకుండా మోసం చేసిన అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఓడించాల్సిన బాధ్యత దళితుల సంక్షేమం దళితుల అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరి మీద ఉన్నదనేసి కూడా గుర్తు చేస్తూ, అది టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ద్వారానే మన అభివృద్ధి ఆధారపడి ఉన్నదనేసి కూడా మర్చిపోదని కూడా గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా. For more videos like this, subscribe Big TV channel.